పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశంలో భూభారతి బిల్లులను ఆమోదించిన నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 70 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. కొత్త పాస్బుక్కుల్లో ధరణి వ్యవస్థ యొక్క సింగిల్ కామన్ ఫార్మాట్ తో పోలిస్తే తాజా పట్టా పాస్బుక్కుల్లో భూమి యాజమాన్యం యొక్క వివరణాత్మక చరిత్రతో సహా 11 నిలువు వరుసలు ఉంటాయి. తాజా పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో ప్రారంభం కానుందని అధికారిక వర్గాలు తెలిపాయి. భూభారతి బిల్లు ఆమోదం కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపారు. ఇది ఆమోదం పొందిన తర్వాత ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ వస్తుంది. నవీకరించబడిన పట్టాదార్ పాస్ పుస్తకాలలో తెలంగాణలోని ప్రతి వ్యవసాయ భూమి యాజమాన్యానికి కేటాయించిన ఆధార్తో సమానమైన ప్రత్యేక గుర్తింపు సంఖ్య అయిన భూదార్ నెంబర్ ఉంటుంది. ప్రారంభంలో తాత్కాలిక భూదార్ జారీ చేయబడుతుంది. ఇది భూభాగాల యొక్క జియో రిఫరెన్సింగ్ ఇంకా పెండింగ్ లో ఉందని సూచిస్తుంది. వ్యవసాయ భూమి రికార్డుల్లో ఏవైనా వ్యత్యాసాలు పరిష్కరించడానికి ఒక వివరణాత్మక క్షేత్ర సర్వే అనుసరించబడుతుంది. పూర్తయిన తర్వాత భూ యజమానులు శాశ్వత భూదార్ నెంబర్ను అందుకుంటారు. ఇది జియో రిఫరెన్స్ డేటా యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది. అవి భక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో జారీ చేయబడిన పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ధరణి వ్యవస్థను ప్రవేశపెట్టారు. ధరణి పాస్ పుస్తకాలు ఒకే కాలంలో భూమి యాజమాన్యాన్ని ఏకీకృతం చేసినప్పటికీ మునుపటి సంస్కరణలో కనిపించే క్లిష్టమైన వివరాలను విమర్శించాయి. ఇది విస్తృతమైన విమర్శల వ్యత్యాసాల ఆరోపణలకు దారితీసింది. దీనికి ప్రతిస్పందనగా కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతి చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది.